ఉపాధి హామీలో పనిచేసే ఉద్యోగులకి గత 3 నెలల నుంచి జీతాలు రాకపోవడంతోటి చాలా అనేక ఇబ్బందులు గురవుతున్నారు. అయితే గత ఫిబ్రవరి 2024 సంవత్సరంలో రేవంత్ సర్కార్ ఏమన్నదంటే, వాళ్ళు అధికారంలోకి రాగానే ఈ ఉపాధి హామీ కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పే స్కేల్ ద్వారా జీతాలిస్తామని హామీ అయితే ఇచ్చినారు. ఆహ్, గత ఏడాది 2024 ఫిబ్రవరిలో ఇచ్చిన హామీ నేటికి ఇప్పుడు సంవత్సరం అవుతున్నా వాళ్ళకిచ్చినటువంటి హామీ అయితే నెరవేరడం లేదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధి హామీ కూలీలైతే నిరసన వ్యక్తం చేస్తున్నారు. గత 3 నెలల నుంచి వాళ్ళకి రావాల్సిన జీతాలు కూడా రాకపోవడంతోటి పూట గడవడం కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పేసి ఉపాధి హామీలో పనిచేసే సిబ్బంది గాని, అధికారులు గాని మాకైతే తెలియజేయడం జరుగుతుంది. ప్రస్తుతం మనం చౌటుప్పల్‌లోని ఏపీఓ గారితోటి ఉన్నాము. సార్ చెప్పండి సార్, మీకు ఈ ఉపాధి హామీ దాని ద్వారా వచ్చే సమస్యలేంటి? మీకు గత 3 నెలల నుంచి జీతాలు వస్తలేవు గదా! అసలు మీ సమస్య ఏంటి? మాకు గత 3 నెలలుగా సాలరీస్ లేవు. మెయిన్‌గా ఏందంటే మాకు 2006 నుండి మేము పనిచేస్తున్నాం ఇందులో. చాలా అంటే గవర్నమెంటు చాలా రకాలుగా మాకు కొంత బాగా చేస్తదని అనుకున్నాము. కానీ ఇప్పటి వరకు మాకు గత సంవత్సరంలో పే స్కేల్ ఇస్తామని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. దానివల్ల కొంత బాగుపడతాం అనుకున్నాం. ఎందుకంటే మా దాంట్లో చాలా మటుకు పోస్ట్ గ్రాడ్యుయేషన్, డిగ్రీస్, టెక్నికల్స్ అందరూ బాగా చదువుకున్న వాళ్ళున్నారు. అందులో పేద కులాలకెళ్ళి వచ్చిన వాళ్ళం ఉన్నాము. దీంట్లో కొద్దిగా మంచి జరగడం వల్ల మా కుటుంబాలు బాగుపడతాయని మేము చాలా రోజులుగా అనుకున్నాము. కానీ ఈ తీరా చూస్తే ఏంటంటే మాకు 3 నెలలుగా కనీసం సాలరీస్ కూడా రాకపోవడంతోని ఈ కుటుంబాలు చాలా పేద కుటుంబాలున్నాయి. వాళ్ళందరం కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము. అట్లాగనే ఏందంటే పే స్కేలు రావడంతోటి మాకు కొంత మంచి జరుగుతదనుకున్నాము. కానీ మేము ఇప్పుడున్న గవర్నమెంట్‌తోని చాలా ఆశలతోని అనుకున్నాము. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు చాలా మంచి జరుగుతదని. కానీ ఇప్పటి వరకు గూడా ఎలాంటి మా పే స్కేల్ మీద ఎలాంటి నిర్ణయం లేదు. సాలరీస్ కూడా రాకపోవడంతోటి ఈ నిరసన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న క్రమంలో ఇక్కడ గూడా మేము చేస్తున్నాం. సార్ ఇప్పుడు చౌటుప్పల్లో ఎంతమంది స్టాఫ్ ఉన్నారు? మొత్తం ఇక్కడ నలుగురు టెక్నికల్ అసిస్టెంట్‌లు, ఒక ఏపీఓ, ఒక ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్, ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు మీరు ప్రభుత్వాన్ని ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారు సార్ మీ జేఏసీ తరపు నుంచి? మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే ఏందంటే, చాలా గత 18, 19 సంవత్సరాలుగా ఇందులో చేస్తున్నాము. లైఫ్ అంతా గూడా అందరిది ఇందులో అయిపోతుంది కాబట్టి, కనీసం మా యందు ప్రభుత్వం దయ ఉంచి, ఆ పే స్కేల్ ప్రకటించి, రెగ్యులర్‌గా సాలరీస్ ఇచ్చినట్లయితే, మా కుటుంబాలు కొంత బాగుపడతాయని మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. మనతో పాటు స్టేట్ కంప్యూటర్ ఆపరేటర్, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, మీ సమస్య ఏంటి సార్? సార్ ఇక్కడేందంటే టోటల్‌గా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మాకు 3 నుంచి జీతాలు రావడం లేదు. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. ముఖ్యంగా ఏంటంటే సార్ మేము గత ప్రభుత్వంలో పే స్కేల్ ఇస్తా అని చెప్పేసి ఒక 2 ఇయర్స్, 1.5 ఇయర్ వరకు వెయిట్ చేయడం జరిగింది. లాస్ట్ రౌండ్‌లో ఎన్నికల హామీలో భాగంగా ఇస్తామని చెప్పుకుంటూ పోయి దాన్ని ఇవ్వకపోయారు. సో నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ అయినా కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వం అయినా మనకు పే స్కేల్ వస్తారని చెప్పేసి ఆశతో మేము ఉన్నాము. అదే రకంగా వర్క్ చేసినాం మేము. కానీ మాకు గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేపు మాపు వస్తదన్న మూమెంట్‌లోనే అది ఇంద్రవెల్ సభలో ఫిబ్రవరి 2 రోజున ఇస్తామని చెప్పేసి మాకు పేపర్ న్యూస్ ద్వారా కూడా చెప్పడం జరిగింది. మేము ఎంతో ఆనందపడ్డాము. వస్తుంది మనకు మన గవర్నమెంట్‌లో మన ప్రభుత్వంలో మనకు తీసుకొస్తున్న ఆనందంలో ఉన్నాము. కానీ తీరా చూసేసరికి ఆ యొక్క మీటింగ్ అయ్యేసరికి ఇక వస్తది ఇక మీటింగ్ అనౌన్స్‌మెంట్ అయితదన్న మూమెంట్ వరకు కూడా మేము చాలా వరకు టీవీ దగ్గరనే కూర్చొని వెయిట్ చేసి చూసాము. కానీ మాకు పే స్కేల్ అనౌన్స్‌మెంట్ కాలేదు. ఇదే విషయమై మన యొక్క మంత్రివర్యులు గారిని, సీత గారిని అడగగా, సో మీకు కొద్దిగా మనకు లాస్ట్ గవర్నమెంట్‌లో చాలా ఇబ్బందులున్నాయి, ఆర్థిక పరిస్థితులున్నాయి. సో కొద్దిగా వెయిట్ చేయండి అని చెప్పడం జరిగింది. అందులో భాగంగా వెయిట్ చేసుకుంటూ వేరే సంఘాలు, వేరే ఉద్యోగస్తులు కూడా స్ట్రైక్‌కు సమ్మె చేసినా గానీ మేము మన ప్రభుత్వంలో మనం సమ్మె ఎందుకు అనే కాన్సెప్ట్ తోటి, ధోరణితోటి మన గవర్నమెంట్‌లో మనకెందుకు సమ్మె అనే దానితోటి మేము ఆహ్, గవర్నమెంట్‌కి అనుకూలంగా పని చేసుకుంటూ పోతూనే ఉన్నాము. కానీ ఇప్పటి వరకు కూడా మాకు జీతాలన్న టైంకొచ్చేది. కానీ ఇప్పుడు గత 3 నెలల జీతాలు కూడా ఇవ్వకుండా ఇబ్బంది గురి చేస్తున్నారు. కాబట్టి ఇట్లా చేస్తే బాగుండని దాంతోటి మాకు పే స్కేల్ ఇవ్వాలి, అట్లనే జీతాలు కూడా రెగ్యులర్‌గా ఇవ్వాలి అని చెప్పేసి నినాదంతోటి మేము ఈ యొక్క కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ప్రధానంగా మాకు వినిపిస్తున్న ఇంకో డిమాండ్ ఏంటంటే ఉద్యోగ భద్రత లేదని చెప్పేసి అంటున్నారు. దీనిపైన మీరు ఏ విధంగా స్పందిస్తారు? సార్ ఇంకోటి ఏంటంటే సార్ మేము గత సంవత్సరం నుంచి పనిచేస్తూ వచ్చినాం. కాకపోతే మినిమమ్ స్కేల్ అనేది కూడా లేకుండా ఇబ్బంది గురవుతుంది సార్. మామూలుగా ఇప్పుడు లేబర్ పనిచేసే వాళ్ళకి రోజుకు రూ. 1000 ఇట్లా వస్తుంది సార్. మాకు తీరా చూస్తే ఆపరేటర్ తరపున, కంప్యూటర్ ఆపరేటర్ తరపున మరి తక్కువ జీతాలతోటి ఒక 18, 16,000 రూపాయల జీతంతోటి మేము గత 2007, 8 సంవత్సరం నుంచి పనిచేస్తున్నాం సార్. ఇకనైనా కొద్దిగా పే స్కేల్ ఇస్తే మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తే మంచిగా పని చేసుకుంటాం, మంచిగా ఉంటాం అనే ఆనందంతోటి ఉన్నాం సార్. శ్రీనివాస్, టెక్నికల్ అసిస్టెంట్ సార్. గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఒకే గొడుగు కింద పనిచేస్తున్నటువంటి సెట్ వాళ్ళకి పే స్కేల్ ప్రకటించి మా మీద మాత్రం అసలు అంటే వేరే విధంగా మాకు ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బందులకు గురిచేసింది.
ప్రతి ఎమ్మెల్యే దగ్గరికి, మంత్రుల దగ్గరికి తిరిగి వేసారిపోయినాం గత ప్రభుత్వంలో. లాస్ట్‌కి ఇస్తామని చెప్పేసి మోసం చేసినారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మాకు పే స్కేల్ ఇస్తామని చెప్పినారు. ఇప్పుడు ఫిబ్రవరి 2వ తారీఖుకి సంవత్సరం అయితుంది సార్. 18 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి వాళ్ళకి ఉద్యోగ భద్రత లేదు. అట్లాగే ఏందంటే వేరే ఉద్యోగాలకు పోవడానికి కూడా అంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్‌లో పోటీ పడడానికి కూడా వయసు దాటిపోయినది. కాబట్టి ఇందులో పనిచేస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టేటటువంటి అన్ని పథకాల్లో కూడా మేము భాగస్వాములవుతున్నాం. అన్నింటికి ముందు నడుస్తున్నాం. మొన్న ప్రకటించినటువంటి 4 పథకాలను ప్రారంభోత్సవాలలో కూడా మేము ముందుండి నడిపిస్తున్నాం. అయినా గూడా ఈ ప్రభుత్వం మా మీద కనికరం చూపకుండా ఇబ్బందులకు గురి చేస్తుంది కాబట్టి ఆహ్, ఆహ్, లాస్ట్ ఆప్షన్‌లుగా ఏందంటే మా వాళ్ళు రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు తెలపడం జరుగుతుంది. మేము అనుకుంటున్నాం సార్ మా మీద దయ ఉంచి ఖచ్చితంగా మాకు పే స్కేల్ ఇస్తారనేటటువంటి నమ్మకంతోటి మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే గతంలో ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలని చెప్పేసి, అదేవిధంగా పే స్కేల్ కల్పించాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధి హామీ అధికారులు గాని వీళ్ళైతే డిమాండ్ అయితే చేస్తున్నారు గవర్నమెంట్‌ని. అయితే వీళ్ళు ఏమంటున్నారంటే ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి పథకాల్లో తమ వంతు బాధ్యతగా మేము అన్ని విధాలుగా చేస్తున్నప్పటికీ గత ప్రభుత్వం ఏ విధంగా అయితే మోసం చేసిందో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వారిని అదే విధంగా కొన్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం గతంలో తాము ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పేసి 2024లో రేవంత్ సర్కార్ గాని, అదే విధంగా మంత్రి సీతక్క గారు వాళ్ళు ఇచ్చిన హామీ మేరకు పే స్కేల్ అమలు చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే డిమాండ్ చేస్తున్నారు.